ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా రామా రామా ఆగమ్మా. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా? రామా నిన్నింత సంతోషంగా చూసి ఎన్నాళ్ళయింది రామా. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లారు కదా, ఏమైంది? అక్కడేం మాట్లాడారు? నాన్న పరామర్శించడానికి వచ్చారేమో అనుకున్నానమ్మా, కాని కాదమ్మా, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారని అక్కడికి వెళ్ళాకే నాకు అర్థమైంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. మీ కోచ్ సార్తో పెళ్లి కాబోతున్నందుక ఈ సంతోషం. అదొక్కటే కాదమ్మా, అపార్థాలు తొలగిపోయాయి. నాన్న కోచ్ సార్ని అర్థం చేసుకున్నారు, మా ప్రేమను అర్థం చేసుకున్నారమ్మా. ఇదంతా ఒక కలలా ఉంది, అందుకే ఈ ఆనందం. రామలక్ష్మి, ఈ అపార్థాలన్నిటికీ నేనే కారణమమ్మా. నిజం తెలియకపోయి ఉంటే నేను చేసిన తప్పు కారణంగా నీ జీవితం బలయ్యేదమ్మా. అయ్యో, అందుకే నీకు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా కూడా తప్పులేదమ్మా. బాబాయ్, ఎందుకు బాబాయ్ ప్రతిసారి క్షమాపణ చెప్పడం? నాకు నచ్చదు బాబాయ్. లేదమ్మా, నేను తప్పు చేశాను. శివయ్య, ఇందులో నువ్వు చేసిన తప్పేంటి? పరిస్థితులు కొన్నిసార్లు పరమాత్మతో కూడా పొరపాట్లు చేయిస్తాయి. అపార్థం నువ్వొక్కడివే చేసుకోలేదు, మీ అన్నయ్య కూడా చేసుకున్నారు. రామన్ని నీ సొంత బిడ్డలా భావించావు కాబట్టే అది ఒకప్పుడు చేసిన తప్పుని నీ కడుపులో పెట్టుకున్నావు. ఇప్పుడు తప్పు దాస్తే దాని జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని భయపడి ఇదంతా చేశావు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నువ్వు దాని మంచి గురించే ఆలోచించావు, కానీ తప్పు చేయవయ్యా. అందుకే నువ్వు ఎవ్వరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్విక దాని గురించి మర్చిపో. అవును బాబాయ్, నాకు మా నాన్నంటే ఎంత గౌరవమో ఇష్టమో, మీరంటే కూడా నాకంతే గౌరవం ఇష్టం. అన్నయ్య బిడ్డవి, అన్నయ్యలాగే గొప్పగా ఆలోచిస్తావమ్మా. నువ్వు మంచిగా ఉండాలి రామా. నీ మనసుకు నచ్చినోడిని చేసుకుని ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.